దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అఖిలపక్ష కార్మికులు విశాఖలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేలాది మంది కార్మికులు, కార్మిక సంఘ నేతలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కార్మికుల హక్కులను కాలరాయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కూడా కేంద్రం చూస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున దేశం మొత్తం మీద సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ సమ్మె కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి సమ్మె. ఇప్పటికే బ్యాంకులు, ఇన్సూరెన్స్ పూర్తిగా 100% స్తంభించిపోయి స్వచ్ఛందంగా కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపల్, బిల్డింగ్, ముఠా, అలాగే స్కీమ్ వర్కర్లు, ఆశాలు, అంగన్వాడీలు, విఓఏలు, ఆర్పీలు అందరూ స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి తమల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మికులకి నష్టం చేసి బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ద్వారా అయినా రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం కనువిప్పు కలిగి కార్మిక హక్కులను రక్షించడం కోసం ఈ ప్రభుత్వ విధానాలు ఉపసంహరించుకోవాలి, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, లేబర్ కోడ్ రద్దు చేసే విధంగా. మున్సిపల్ కమిషనరే చెత్త ఇంట్లో ఉంచుకోండి, రేపు వేయండి అని చెప్పాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అంగన్వాడీ, ఆశా, ముఠా కార్మికులు, అన్ని రంగాల కార్మికులు, సంఘటిత కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నారు. 6 లక్షల మంది కోల్ వర్కర్స్, పర్మనెంట్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. స్టీలు, అట్లాగే పోర్ట్లు, అన్ని చోట్ల కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె లేబర్ కోడ్లు విరమించుకునే వరకు ఈ సమ్మె సాగుతుందని హెచ్చరిస్తున్నాం. 4 లేబర్ కోడ్లు ఒక్క దాంట్లో అయినా, ఒక్క ముక్క అయినా కార్మికులకు ఉపయోగపడేటువంటి విషయం మార్పు ఏమన్నా జరిగిందని అడుగుతున్నాం. 29 లేబర్ చట్టాలు రద్దు చేయడం దుర్మార్గం. అందుకే మా పోరాటం అనేటువంటి మరింత ఉధృతం చేస్తాం. ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లకి ఇక ముందు